అమ్మ అంటూ కొలవడమే గాని అమ్మవారిలా అలా ఎలా తయారవుతానో తెలీదు. మీరు దగ్గరుండి నన్నలా రెడీ చేశారు సార్. నేను రెడీ చేశాను కాని తరువాత నీలో అమ్మవారు పూనినట్టే అనిపించింది. ఆ కాసేపు నువ్వు నీలవేణిలాగే అనిపించలేదు, మా ఊళ్ళమ్మ తల్లిలాగే కనిపించావు. అవునమ్మా, నాకైతే నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది. ఏది ఏమైనా మీరు ఒకరికొకరు భలే సహాయం చేసుకుంటారమ్మా. లేకపోతే ఏంటి కుకుటేష్, నీలవేణికి గాలి సోకిందని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీలవేణిని ఇంట్లో నుంచి తరిమేద్దామనుకుంటే మీ తెలివితేటలతో మా పావు లక్ష పోయింది. అనుకున్నదంతా తలకిందులైంది. తారక్ నీలవేణికి ప్రతి విషయంలోనూ అండగా ఉంటున్నాడు. నీలవేణమ్మ మా ఊళ్ళమ్మ విషయంలో రాగానే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది చిన్నయ్య గారు. కానీ నీలవేణి మంత్రగతిని రప్పాడిస్తుంటే చూస్తూ ఉండిపోయాను. అవును కుకుటేష్, మన కంటికి చాలా ఇష్టంగా ఆరాధించే దేవతలాగే కనిపించింది. కానీ ఆ మంత్రగతికి దుర్మార్గాన్ని హరించి వేసి ఆ అమ్మవారిలానే కనిపించింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కనిపిస్తారు చిన్నయ్య గారు. అదే కదా అమ్మవారి శక్తి. మనం ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ అమ్మవారి దయ లేకపోతే ఏదీ జరగదు సార్. ఈ నిజం అమ్మకి చెప్తే అమ్మో వద్దులే, ఇలాంటి చెత్త ప్లాన్ వేసి ఆ తాగుబోద్దాన్ని చేతగంధాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు నన్నే తిడుతుంది. సమయం చూసి ఆ నీలవేణికి చెక్ పెట్టాలి. ఏంటి మేడం, నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? నీ ప్రాణానికి పెద్దగా విలువలేదులే, లేదంటే ఎప్పుడో వేసేసేదాన్ని. ఇటు ఇవ్వండి, నేను పట్టుకొస్తాను. అక్కర్లేదు, నీలవేణిని పట్టుకున్నానన్న సంతోషంలో నేనే పట్టుకుని లోపలికి వెళ్తాను. ఈవిడేంటి తేడాగా మాట్లాడుతుంది? ఇంత దూకుడుగా ఇంట్లోకి వెళ్తుందంటే చేయరాని పని ఏదో చేసి ఉంటుంది. ఆంటీ, ఎక్కడున్నారా ఆంటీ? ఆంటీ, ఆంటీ. ఎందుకలా అరుస్తున్నావు అర్చన? ఆంటీ, నేను అరవడం కాదు, ఇంకా సేపట్లో మీరెవరి మీద అరుస్తారో ఊహించలేకపోతున్నాను. ఈరోజు కాదంబరి బీపీ లోగానే ఉంది. అనవసరంగా నువ్వేదో చెప్పి బీపీ తెప్పించుకో. ఊరికే రారు మహానుభావురాళ్ళు, విషయం ఏంటో కనుక్కోరాదు. ఫైల్ ఏదో పట్టుకొచ్చింది. నువ్వు కాకుండా ఇంకెవరైనా సంతకం పెట్టాలా? కొన్ని ఫైల్స్ మీద అర్చన ఒక్కతే కాదు, నీలవేణి కూడా సంతకం పెట్టాలని చెప్పారు కదా, అందుకోసం ఇక్కడికొచ్చిందనుకుంటా. నేను పూర్తిగా చెప్పకముందే మీరు ఏదేదో మాట్లాడేస్తే నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకెలా తెలుస్తుంది? చెప్పు మరి. సంతకాల కోసం రాలేదు, ఆల్రెడీ పెట్టిన ఈ సంతకాలు ఏంటని అడగడానికొచ్చాను. ఏమైంది? 100 కోట్ల ప్రాజెక్ట్ వస్తుందని కోలాహలంగా వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారి ముందే సంతకం కూడా పెట్టారు. కానీ ఇప్పుడు లాభం కాదు కదా, నష్టం ఎంతొస్తుందో ఊహించలేం. ఏం మాట్లాడుతున్నావు? ఏమైందమ్మగారు? నువ్వు ఆగో, ఇక్కడ ఏదో విషయం ఉండే ఉంటుంది. ఒకసారి ఫైల్ చూడండి ఆంటీ. అలా విస్తుపోయి చూస్తున్నావు, ఏమైంది కాదంబరి? కాంట్రాక్ట్ అని చెప్పి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టింది. ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? నీలవేణి తెలిసి తప్పు చేయదు, తెలియకుండా పొరపాటు ఏమైనా జరిగితే. నువ్వంత సింపుల్ గా చెప్తే అవ్వదు తారక్.
ఎఫ్ఆర్టీ కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పుకున్నామని సంతకాలు పెట్టింది. కానీ సంతకాలు పెట్టేటప్పుడు ఆ పేపర్లో అవకతవకలు చూసి పెట్టాలి కదా. ఆ ఫైల్ ఇలా ఇవ్వు. తారక్, ఏంటిది? కాంట్రాక్ట్ ఓకే చేయడానికి సైన్ చేయాల్సిన పేపర్స్ ఇవి కావు కదా. ఇదిగో చూడు. ఏమైంది సార్? వీటి మీద సంతకం ఎందుకు చేసావు నీలవేణి? కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పేపర్ల మీదే సంతకాలు పెట్టాను. ఈ పేపర్స్ అవి కావు. ఈ కాంట్రాక్ట్లో ఎంత నష్టం వచ్చినా మేమే భరిస్తామని నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకున్నట్టు సంతకం చేసి పంపించేశావు. ఇది బేస్ చేసుకుని వాళ్ళు మనకి ఎంతైనా లాస్ చూపించొచ్చు. మన కంపెనీకి లాస్ వచ్చిందన్న విషయం బయటపడగానే మన కంపెనీ షేర్స్ పడిపోతాయి. $100 కోట్లు కాదు, 1000 కోట్ల నష్టం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. నేను ఈ పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అయ్యో, నాకు తెలియదు అమ్మగారు. అవి కాంట్రాక్ట్ పేపర్లు అనుకుని సంతకం పెట్టాను. నువ్వు అనుకోవటం కాదమ్మా, తను కూడా సంతకం పెట్టాలిగా. బ్యాట్, క్యాట్, ర్యాట్ అని ఇలాంటివి చదువుతుందేమో కానీ కంపెనీ క్లాజ్లు, లిటికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ చదవలేదు కదా. కండిషన్స్ చదవలేనప్పుడు తన కండిషన్ ఇలాగే ఉంటుంది. నేను చూసినంత వరకు కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నాను. అని నువ్వనుకుంటే ఎలా అవుతుంది? ఆంటీ, షేర్ హోల్డర్స్ గోల చేస్తున్నారు. ఇది గనక పబ్లిష్ అయితే అంతే సంగతులు. ఇలాంటి దాన్ని తారక్ బెస్ట్ బిజినెస్ విమెన్ అవార్డ్ కి రికమెండ్ చేయడం రెడిక్యులస్. కొంచెమైనా బుద్ధుందా? నీకు అర్థం కాకపోతే నాకైనా చూపించాలి కదా. సైనింగ్ అథారిటీ ఇవ్వగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాలనుకుంది.